స్వాతంత్ర్యం వద్దన్న బీజేపీ విచ్ఛిన్నకరమైన పాలన కొనసాగిస్తోందన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కార్పొరేట్ శక్తుల కోసం కాషాయ సర్కార్ పేదల నడ్డి విరుస్తోందన్నారు. కుర్చీ కోసం బీజేపీ సర్కార్ ఓట్ల చోరీకి పాల్పడిందన్నారు. సుప్రీంకోర్టు కేంద్రానికి మొట్టికాయలు వేసిందన్నారు. కులగణనతో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధి నిరూపించుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇక అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. త్యాగాలు, జైళ్లు, ప్రాణత్యాగాలు, ఏళ్ల తరబడి జైళ్ల జీవితం, ఆనాటి మహానాయకులు గాంధీజీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆజాద్ లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తే ఇవాళ ఆ ఫలితాన్ని, ఆ స్వాతంత్ర స్వేచ్ఛ వాయుని మనం అనుభవిస్తూ ఉన్నాం. పూర్వీకుల యొక్క సాహసోపేతమైనటువంటి త్యాగాల వల్లనే స్వాతంత్రం వచ్చింది. దేశం, కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం, ఈ మూడు పదాలు లేనిదే ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం లేదు. మహనీయులందరూ ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపి తుదకి 47లో బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటి సంఘటన. ఆనాడు గాంధీజీ నేతృత్వంలో నెహ్రూ గారు దాదాపు 9 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపినారంటే ఆషామాషి కాదు. వాళ్ళు ఒక్కరోజు జైలుకి పోవాలంటే నానా ఇబ్బంది పడే రోజులు. ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారంటే వారి త్యాగాలు ఎటువంటివో మనం ఒక్కసారి స్మరణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు బ్రిటిష్ వారికి అడుగులు మడుగులొచ్చినటువంటి బీజేపీ పార్టీ అసలు మాకు స్వాతంత్రమే వద్దు, బ్రిటిష్ వారే ముద్దు అన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి సంస్థలు, స్వాతంత్ర ఉద్యమంలో ఏమాత్రం భాగస్వాములైనటువంటి పార్టీలు ఇవాళ దేశాన్ని ఏలుతా ఉన్నాయి. మతాల పేరిట, కులాల పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ తమ పబ్బం గడుపుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్ని ప్రలోభపెడుతూ విపరీతమైనటువంటి డబ్బు ప్రవాహం, విపరీతమైనటువంటి బెదిరింపులు, చేయకూడని పనులు, అడ్డదారి ప్రయాణాలు, ఏది ఏమైనా అధికారమే పరమావధానం. కుర్చీ కోసము చేయని, కుర్చీ కాపాడుకోవడం కోసం దేశంలో చేయనటువంటి విచ్ఛిన్నకర కార్యక్రమాలు లేవు.